హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. మీ ఎనర్జీస్ చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి, ఆర్ క్రిస్టల్స్‌కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం మీ డెస్టినీ ఇప్పుడు ఎలా ఉంది? మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. టైమ్ టు టైమ్ మన లైఫ్‌లో చాలా చేంజెస్ అయితే వస్తూ ఉంటాయి. కొన్నిసార్లేంటంటే కొన్ని గుడ్‌గా జరుగుతుంటాయి. కొన్ని బ్యాడ్‌గా కూడా జరుగుతూ ఉంటాయి. లైఫ్‌లోనేంటంటే ఇవన్నీ కూడా సైకిల్సే. అలా చూసుకున్నట్టయితే మరి డెస్టినీ ప్రకారం ఇప్పుడు అసలు ఎలా ఉంది? ఏం జరుగుతుంది? మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే రీడింగు. చూద్దాం అసలు. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీజీహెచ్ఎంఎన్ ఎస్టీవై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి సిడిఐజేఓపి యూవీజెడ్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి ఈఎఫ్కేఎల్క్యూఆర్‌డబ్ల్యూఎక్స్ లెటర్స్ ఉన్నాయి. మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏబీజీహెచ్ఎంఎన్ ఎస్టీవై లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. ఇప్పుడు మీ డెస్టినీ ఎలా ఉంది? మీరు అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీలో చాలా మంది లైఫ్ ఎప్పుడూ కూడా సేమ్‌గానే ఉంటుంది. లైఫ్‌లో పెద్దగా చేంజెస్ ఏం రావట్లేదు. లైఫ్‌లో పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా అయితే ఉంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే, చాలా కాలం నుంచి మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ మీరు రిపీటెడ్‌గా ఫేస్ చేస్తున్నారు. ఆర్ మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక విషయంలో హోప్, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే, అది మీరు అనుకున్నంతగా రీచ్ అవ్వట్లేదు. లైఫ్ ఏంటంటే మీకు సేమ్ వేలో ఉన్నట్టే అనిపిస్తుంది. పెద్దగా అంటే ఇంప్రూవ్‌మెంట్ కానీ, పెద్దగా చేంజెస్ కానీ కనిపించట్లేదు. ఇఫ్ మీలో ఎవరైనా ఇలా ఫీల్ అవుతున్నట్టయితే, మీ లైఫ్‌లోనే తొందరలో చేంజెస్ వస్తున్నాయండి. ఇవి ఎలాంటి చేంజెస్ అయినా అవ్వచ్చు. బట్ ఖచ్చితంగా లైఫ్ సేమ్ ఉంది. లైఫ్‌లో పెద్దగా ప్రోగ్రెస్ లేదు అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా చేంజెస్ చూస్తారు. ఇలాంటిదైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మేబీ ఇప్పుడు థింగ్స్ అనేవి ఒకలా ఉండొచ్చు. బట్ థింగ్స్ అయితే ఖచ్చితంగా చేంజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. మీరేంటంటే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇలానే జరుగుతది, ఇదే విధంగా ఉంటది అనైతే నేను చెప్పను కానీ, బట్ ఖచ్చితంగా మీరేంటంటే తొందరలోనే కొన్ని చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఇఫ్ పర్టిక్యులర్‌గా ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో ఎప్పటినుంచో చేంజెస్ రావట్లేదు, అంటే ఎప్పుడు సేమ్ ఉంటుంది అని మీకు అనిపిస్తే మాత్రం అలాంటి ఒక సిట్యుయేషన్‌లో చేంజెస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ కొన్ని సిట్యుయేషన్స్ మీకెలా ఉంటాయి అంటే, మీరు ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేస్తే తప్ప అవి వర్కౌట్ అవ్వవు. అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు అంటే,
వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. చేసిన తర్వాత ఇంక వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి విడిచిపెట్టేస్తారు. బట్ మీరు అలా కాకుండా ఇది వర్కౌట్ అవ్వట్లేదు, అయినా సరే మనం ప్రయత్నం చేద్దాం. మేబీ మనం ఇలా చేయడం కరెక్ట్ కాదేమో, డిఫరెంట్ వేలో అప్రోచ్ అవుదాం అని మీరు డిఫరెంట్ వేలో ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా చేంజెస్ అయితే వస్తాయండి. ఏది ఏమైనా సరే ఒక సిట్యుయేషన్ మాత్రం అంత ఈజీగా వర్కౌట్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. కానీ మీరు ఎప్పుడైతే కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని ట్రై చేస్తారో వర్కౌట్ అవుతుంది. అది ఏ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. బట్ మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్‌లో అయితే ఖచ్చితంగా చేంజెస్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ ప్లాన్ చేసుకొని ప్రయత్నం చేస్తే డెఫినిట్‌గా మీరు చేంజ్ అయితే చూస్తారు. ఇవి 2 కూడా ఒకే సిట్యుయేషన్ అవ్వచ్చు ఆర్ డిఫరెంట్ సిట్యుయేషన్స్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఒక సిట్యుయేషనే ప్రతి వ్యక్తికి ఉంటది అనుకోవడానికి లేదు. కానీ మీరు చేంజెస్ రావట్లేదు, చేంజెస్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి ఎప్పుడొస్తుందో ఏంటో, అసలు రాదేమో అని ఇలా ఫీల్ అవుతుంటే మాత్రం అలాంటి సిట్యుయేషన్‌లో ఖచ్చితంగా చేంజ్ అయితే చూస్తారు. అండ్ అది పక్కన పెడితే కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు. సో, ఎంత ట్రై చేస్తున్నా అలానే ఉంటుంది అని మీకు అనిపించినా, మీరు ప్లాన్ చేసుకొని చేస్తే కూడా వర్కౌట్ అవుతది. సో, ఇది డిఫరెంట్ సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు, సేమ్ అయినా అవ్వచ్చు. మీ సిట్యుయేషన్స్ బట్టి మీరు రెసొనేట్ చేసుకోవడమే. అండ్ ఇంకొకటేంటంటే, మీలో ఎవరైనా సరే హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నట్టయితే, తొందరలోనే మీరు హీల్ అవ్వడం కానీ, కొంచెం క్యూర్ అవ్వడం కానీ ఇలాంటివైతే జరుగుతాయండి. కొంచెం బెటర్‌గా అయితే ఫీల్ అవుతారు. మేబీ ఈ రీసెంట్ టైమ్స్‌లో ఎవరైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఫేస్ చేస్తున్నా ఆర్ సమ్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఏమైనా ఉంటే మాత్రం డెఫినిట్‌గా మీకైతే క్యూర్ అవుతుంది. కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అయితే చూస్తారు. అండ్ హీల్ అవ్వడం కూడా జరుగుతుందండి. కొంతమందేంటంటే పాస్ట్ ట్రామా కానీ, చైల్డ్‌హుడ్ ట్రామా కానీ ఇలాంటివి ఏమైనా క్యారీ చేస్తున్నా, చాలా రోజుల నుంచి స్ట్రెస్, డిప్రెషన్‌లో ఉన్నా ఆర్ కొంత యాంగ్జైటీ ఫీల్ అవుతున్నా ఈ టైప్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతాయండి. హీల్ అవ్వడం అయితే జరుగుతుంది. మీ హీలింగ్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. సో, చాలా వరకు ఇంప్రూవ్‌మెంట్ అయితే చూస్తారు. అండ్ ఇంకొకటేంటంటే సిట్యుయేషన్స్‌లో కూడా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది కాబట్టి చాలా న్యాచురల్‌గానే హీల్ అవ్వడం జరుగుతుంది. పర్టిక్యులర్‌గా మీరు ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యోగా, మెడిటేషన్ అంటే ఏవైనా స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేస్తుంటే మంచిదే. చెయ్యకపోయినా చెయ్యండి. ఎందుకంటే ఈ టైంలో చాలా చేంజెస్ అయితే చూస్తారండి. చాలా ఇంప్రూవ్ అవుతారు. మీరు యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా కూడా చాలా గ్రో అవుతారు అని చెప్పొచ్చు. సో, ఏది ఏమైనా సరే మీరేం చేస్తారు అంటే, మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి. ఇఫ్ ఎవరైనా ఏవైనా క్రిస్టల్స్ యూజ్ చేస్తున్నట్టయితే యూజ్ చేయండి. ఒకవేళ యూజ్ చేయకపోయినా సరే, యూజ్ చేయడానికి కూడా ట్రై చేయండి. దానివల్ల కూడా మీరు హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఏది ఏమైనా సరే ఈ టైంలోని మీరు చాలా బెటర్‌గా ఫీల్ అవుతారండి. అండ్ ఫినాన్షియల్‌గా కూడా స్టెబిలిటీ అనేది వస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఎవరైనా సరే ఫినాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా అంటే ఎలా వాటిని హ్యాండిల్ చేయాలో అర్థం కాకపోయినా మీకైతే ఒక పాత్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఒకేసారి చేంజెస్ వచ్చేస్తాయి. ఒకేసారి ఇంప్రూవ్ అయిపోతారు అని నేను అనుకోను. బట్ చాలా స్లో అండ్ స్టడీగా కానీ గ్రాడ్యుయల్‌గా మాత్రం చేంజెస్ అయితే చూస్తారు. సో, ఫినాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. హెల్త్ పరంగా కూడా చాలా బెటర్‌గా ఫీల్ అవుతారు. సో, ఇలాంటి గుడ్ చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే, ఈ టైంలో మీకు ఏదైతే చేయాలి అనిపిస్తదో మోస్ట్‌లీ అదే చేయడానికి ట్రై చేయండి. అంటే వ్యక్తుల్ని ప్లీజ్ చేయడం కానీ, వ్యక్తుల కోసం అంటే ఏదో చెయ్యాలి అనేలాగైతే ఉండొద్దు. అట్ ద సేమ్ టైమ్ కొన్ని మీకిష్టం లేకపోయినా, కొన్ని కష్టంగా అనిపిస్తున్నా సరే మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. మీ మనసుకి ఏదైతే చేయాలి అనిపిస్తదో, మీకు ఏదైతే అంటే కంఫర్టబుల్ ఫీలింగ్ ఇస్తుందో, అది ఎక్కడుంటే మీరు ప్లెజెంట్‌గా ఫీల్ అవుతారో మోస్ట్‌లీ అంటే అలాంటి ప్లేసెస్‌లో ఉండడం కానీ, నచ్చింది చేయడానికి కానీ ట్రై చేయండి. ఎదుటి వ్యక్తుల కోసం, ఎదుటి పరిస్థితుల కోసం మిమ్మల్ని మీరు సాక్రిఫైస్ చేసుకోవద్దు. దానికి రీజన్ ఏంటంటే ఈ టైంలో మీకు రెసొనేట్ అయ్యే థింగ్స్‌తో కానీ మీరు ఎంగేజ్ అయితే లైక్ ఎనర్జీస్ అనేవి మ్యాచ్ అవుతాయి కాబట్టి మోస్ట్‌లీ థింగ్స్ కూడా వర్కౌట్ అవుతాయండి. అది ఏదైనా కూడా. అందుకే నేను చెప్తున్నాను కదా! మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యే పనులు చేయడం కానీ, మీకు అంటే కొంచెం పాజిటివ్ వైబ్స్ ఇచ్చే వ్యక్తులతో మాట్లాడడం కానీ, ఆర్ మీకెక్కడైనా కంఫర్టబుల్‌గా అనిపించే ప్లేస్‌లో మీరు ఉండడం కానీ, ఇలాంటివి చేయడం అయితే మంచిది. దానివల్ల మీరు ఖచ్చితంగా బెనిఫిట్ అవుతారంట. సో, ఇలా ఎవరికైతే ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఫోకస్ చేయండి. దానికోసం టైమ్‌ని ఇన్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా మీరేంటంటే గుడ్ చేంజెస్ కానీ ఆర్ కొంచెం థింగ్స్ బెటర్ అవ్వడం కానీ నోటీస్ చేస్తారు. సో, ఇది కూడా మంచిదేనండి. మేబీ మీరు అలా ఉండడం వల్ల కూడా హీల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, అందుకే మీకు యూనివర్స్ ఈ విధంగా గైడెన్స్ ఇస్తుందేమో. మేబీ డెస్టినీ ప్రకారం ఏంటంటే, ఈ టైంలో మాత్రం మీకు నచ్చింది మీరు చేసుకోవడమే మంచిది. అలా చేయడం వల్ల మాత్రం గుడ్ చేంజెస్ చూస్తారు. అంటే ఇక్కడ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. డెస్టినీ ప్రకారమే మీకు ఆ ఛాన్స్ కూడా వస్తుందండి. అంటే ప్రతి వ్యక్తికి కూడా ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి, ఇలానే చెయ్యాలి అనే ఫీలింగ్ ఉంటది. కానీ వాళ్ళ పరిస్థితులు లేకపోతే వాళ్ళకి టైం అనేది వర్కౌట్ అవ్వకపోవడం వల్ల వాళ్ళేంటంటే అలాంటివి చేయలేకపోతూ ఉంటారు. కొన్నిసార్లు వ్యక్తులకి సరెండర్ అయిపోవడం,
సిచ్యువేషన్స్ కి సరెండర్ అయిపోవడం లాంటివి జరుగుతాయి. బట్ ఫైనల్ గా మీకు ఏంటంటే డెస్టినీ వల్లనే ఈ ఛాన్స్ అయితే వస్తుంది. సో ఈ ఛాన్స్ ని మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే మీరు మీ లైఫ్ లో మీకు నచ్చినవి కొన్ని మార్చుకుంటారు అండ్ మీకు నచ్చినవి కొన్ని సాధించుకునే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకే ఫోకస్ అయితే చేయండి. ఈ టైంలో మీరు ఏంటంటే చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటారండి. మెంటల్ గా మీరు చాలా స్ట్రాంగ్ అవుతారు. ఫిజికల్ గా పక్కన పెడితే మెంటల్ గా మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. సో మీరేంటంటే కొన్ని రైట్ డెసిషన్స్ తీసుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల కూడా మీరేంటంటే ఏదైనా ఒక పర్టిక్యులర్ డెసిషన్ తీసుకుంటే వర్కౌట్ అవుతుందండి. యాక్చువల్‌గా నాకు తెలిసినంత వరకు ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఇది మీకు ఒక గుడ్ టైమ్ లాగా నాకు అనిపిస్తుంది. లైక్ గ్రోతే కాదు ఆర్ స్పిరిచువల్ అవేకెనింగ్ కాదు, గుడ్ చేంజెస్ కాదు. ఇలాంటివన్నీ కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మేబీ అంటే ఎవరైనా ఏదైనా ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలి అనుకున్నా, కెరియర్‌లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అనుకున్నా ఆర్ పర్టిక్యులర్‌గా మీకేమైనా ఐడియాస్ ఉంటే అవి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. వర్కౌట్ అవుతుంది. సో, డెఫినెట్‌గా ఈ టైంలోనేంటంటే మీరు రైట్ డెసిషన్స్ తీసుకొని రైట్ వేలో యాక్షన్ తీసుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అండ్ మీ థాట్స్ కూడా క్లియర్‌గా ఉంటాయి. చాలా మందికేంటంటే ఏం చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కాదు వాళ్ళ సిట్యుయేషన్స్‌ని. బట్ ఈ టైంలోనేంటంటే మీకు కొన్ని అర్థమవుతూ ఉంటాయి. సో, మీకు అర్థమైనప్పుడు మీ మనసుకు నచ్చింది మీరు చేస్తేనే మంచిగా అంటే కొన్ని జరుగుతాయండి. లైక్ ఏంటంటే గుడ్ చేంజెస్ అయితే చూడడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో, ఏదేమైనా సరే మీకైతే ఈ టైంలో చాలా బావుందని చెప్పొచ్చు. సో, మీ తెలివితేటలు కానీ, మీకు నచ్చింది మీరు మనస్ఫూర్తిగా చేయడం వల్ల మాత్రం మీ జీవితంలోనేంటంటే మంచి మార్పులు వస్తాయి. పర్టిక్యులర్‌గా కెరియర్‌లో కూడా అంతే. కెరియర్ ఏంటంటే చాలా మందికి ఇంపార్టెంట్. బట్ వాళ్ళేం చేస్తుంటారు అంటే రైట్ డెసిషన్స్ తీసుకోలేకపోతుంటారు. రైట్ టైమ్‌లో, రైట్ వేలో యాక్ట్ చేయలేకపోతుంటారు. కానీ మీకైతే ఒక ఛాన్స్ ఉంది. సో, ఈ టైంలో మీరేంటంటే ప్రాపర్‌గా డెసిషన్స్ తీసుకొని ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా కెరియర్‌లో చాలా ఇంప్రూవ్‌మెంట్ చూస్తారు. మెయిన్ ఏంటంటే ఇప్పుడు కొంతమందికి బిజినెస్ చేయాలని ఉంటది. కొంతమందికి ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ ఉంటది. సో, ఇదనే కాదండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇంట్రెస్ట్. పర్టిక్యులర్‌గా నేనేంటంటే ఇక్కడ మెన్షన్ చేయాలి అనుకోవట్లేదు. బట్ ఎగ్జాంపుల్‌గా చెప్పాలి అనుకుంటున్నాను. కొంతమందికేంటంటే గవర్నమెంట్ జాబ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటది. సో, ఇలా ఎవరికి ఏ ఇంట్రెస్ట్ ఉన్నా సరే, మీ హార్ట్ ఏం చెప్తుందో అది ఫాలో అయిపోండి. దాని ప్రకారం మీరేంటంటే ఒక డెసిషన్ తీసుకొని యాక్షన్ తీసుకోవడం వల్ల మాత్రం థింగ్స్ బెటర్‌గా మీకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. నేను చెప్పాను కదా! మీరు ఏం చేసినా సరే ఈ టైంలో సక్సెస్ అయితే ఉందండి. ఖచ్చితంగా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఈవెన్ మీరు ఎప్పుడో ట్రై చేసి విడిచిపెట్టేసినవి కూడా ఈ టైంలో వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ అప్పుడు వర్కౌట్ అవ్వకపోయినా ఇప్పుడైనా సరే సీరియస్‌గా మళ్ళీ ఒకసారి ట్రై చేస్తే, ఒక ఛాన్స్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. ఏది ఏమైనా సరే ఈ టైంలో మీరు ఇలాంటివన్నీ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ మీలో ఎవరికైనా సరే హౌస్ ప్లాన్ ఉన్నా సరే, మీరు కొంచెం సీరియస్‌గా ప్రయత్నాలు స్టార్ట్ చేయడం బెటరు. ఎందుకంటే ఇలా మీరు చేయడం వల్ల అది కూడా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, ఏది ఏమైనా సరే ఇలాంటి గుడ్ చేంజెస్ అయితే మీ లైఫ్‌లో మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అండ్ ఇంకొకటి మీలో ఎవరైనా సరే ప్రెగ్నెన్సీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే అది కూడా వర్కౌట్ అవుతుంది. సో, చైల్డ్ బర్త్ అయితే లైక్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఇలా ఏంటంటే కొన్ని పాజిటివ్‌గా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఛాన్స్ తీసుకోవడమే మంచిది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లోని మీరు యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి కొంచెం స్టేబుల్‌గా థింక్ చేయడం స్టార్ట్ చేశారండి. ఆఫ్‌కోర్స్ కొన్ని జరగకపోయినా, కొన్ని మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నా స్టిల్ మీకేం కావాలి? మీ లైఫ్‌లో ఏముంటే మీరు హ్యాపీగా ఉంటారు అనుకోని, ఈ వేలో థింక్ చేయడానికే మోస్ట్‌లీ ట్రై చేస్తున్నారు. అండ్ ఆ విధంగానే మీకేం ఛాన్సెస్ ఉన్నాయో, ఆ ఛాన్సెస్ కూడా తీసుకోవడానికి చూస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే, మీరు మరికొంచెం సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకోవడం కానీ, బెటర్‌గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం కానీ ఈ టైంలో ఉంటుంది. ఎందుకంటే, ఈ టైంలో మీరు పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌కి ఏదైతే ప్లాన్ చేస్తారో, ఎలా అయితే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటారో దాని ప్రకారమే న్యూ బిగినింగ్స్ ఉంటాయండి. యాక్చువల్‌గా ఈ టైంలో న్యూ బిగినింగ్స్‌కైతే ఒక పాసిబిలిటీ కనిపిస్తుంది. కాకపోతే మీకెలా అనిపిస్తదంటే, మేబీ మీరెంత ఆలోచించినా, మీరు ఇన్ని ప్రయత్నాలు చేసినా న్యూ బిగినింగ్స్ అనేవి జరగవేమో! ఆర్ థింగ్స్ ఏంటంటే ఎప్పుడూ కాంప్లికేటెడ్‌గానే ఉంటాయేమో! లేకపోతే మళ్ళీ ఇంకేమైనా డ్యామేజ్ జరుగుతదేమో! అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని ఫేస్ చేస్తామేమో అనేలాగే అనిపిస్తది. యాక్చువల్‌గా మీరు చాలా రోజుల నుంచయితే కరెక్ట్‌గానే థింక్ చేస్తున్నారు. కరెక్ట్‌గానే ఉంటున్నారు. బట్ ఇంకా మీరేంటంటే కొన్ని ప్లాన్ చేస్తున్నప్పుడు, కొన్ని చేంజెస్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు మీకనిపిస్తుంటది. మనం ఇలాగ ఇన్ని చేసినా ఆర్ ఇంతలా ఆలోచించినా వేస్ట్ ఏమో, వర్కౌట్ అవ్వదేమో అని. బట్ నేను క్లియర్‌గా చెప్తున్నానండి. మీరు ఈ టైంలో కరెక్ట్‌గా ఆలోచించడం కానీ, మరీ కంఫర్టబుల్‌గా కాకుండా కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చేలాగా
మీ వైపు నుంచి మీరు ఏంటంటే కొన్ని చేంజెస్ కి రెడీ అయితే మాత్రం మీ లైఫ్ లో న్యూ బిగినింగ్స్ అయితే కనిపిస్తున్నాయండి. అది ఏ ఆస్పెక్ట్ లో అయినా అవ్వచ్చు. సో ఈ టైంలో ఒక సిచ్యువేషన్ ఉంది అంటే దానికి మీరు ఏం చెయ్యాలి, ఏం చేస్తే బాగుంటుంది అని కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా సక్సెస్ అయితే ఉంటుంది. అండ్ మీరు అనుకున్న టైంలో మేబీ ఎగ్జాక్ట్ గా జరగకపోయినా బట్ ఖచ్చితంగా జరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇది అయితే రైట్ టైం అండి కొన్ని పనులు చేయడానికి కానీ ఆర్ కొన్ని ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవడానికి కానీ. సో వన్స్ చెక్ చేసిన తర్వాత మోస్ట్లీ చేయడానికే ట్రై చేయండి. మళ్ళీ రైట్ టైం కాదేమో, సైలెంట్ గా ఉండడమే బెటర్ ఏమో అనేలాగైతే ఆలోచించొద్దు. ఎందుకంటే ఇలాంటి టైమింగ్ అనేది చాలా రేర్ గా ఉంటదండి. సో అందుకే మీరేంటంటే ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలండి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టికులర్ గా ఈ CDIJOP UVZ లెటర్స్ తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ డెస్టినీ ఇప్పుడు ఎలా ఉంది, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా రోజుల నుంచి మీరు ఎందుకో చాలా బాధపడుతున్నారు. అలా ఎందుకు బాధపడుతున్నారు అంటే మేబీ ఒక వ్యక్తి మిమ్మల్ని రిజెక్ట్ చేయడం కానీ ఆర్ మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే మీరు అనుకున్న దానికి డిఫరెంట్‌గా ఉండడం కానీ, ఎక్కడో కానీ ఆ సిట్యుయేషన్స్ ఏంటంటే మీరు డిజర్వ్ చేయరా అనేలాగా మిమ్మల్ని క్వెషన్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇది మేబీ అందరికీ కాకపోయినా కొంతమందికేంటంటే డౌట్ ఉంది. వాళ్ళ లైఫ్‌లో అంటే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా ఏదో జరిగిందండి. సో, అలా జరిగినప్పటి నుంచి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే, వాళ్ళు వర్తీ పర్సన్ కాదా? వాళ్ళేమైనా మిస్టేక్ చేశారా? లేకపోతే వాళ్ళసలు ఏం చేశారని ఇలాంటి ఒక సఫరింగ్‌ని అంటే వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఇది వాళ్ళు డిజర్వ్ చేయరు అనేలాగైతే ఫీల్ అవుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో, మీరేంటంటే చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. మేబీ వ్యక్తులు మిమ్మల్ని రిజెక్ట్ చేయడం కానీ ఆర్ మీ వర్క్ అనేది రిజెక్ట్ అవ్వడం కానీ, ఆర్ పర్టిక్యులర్‌గా మీ టాలెంట్ అనేది రిజెక్ట్ అవ్వడం కానీ, ఇలాంటివేవో జరిగుండాలి. ఇవే కాకుండా మేబీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం కానీ, ఎక్కడో మీరు లోన్‌లీగా ఫీల్ అవ్వడం లాంటివైతే జరుగుతున్నాయి. అంటే నాకెలా అనిపిస్తుందంటే చాలా స్ట్రగుల్ అవుతున్నారండి. మేబీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు అంటే నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే మీరు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. మేబీ వ్యక్తులతో కూడా మీరేం చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీరు చెప్పుకున్న వ్యక్తులకి మీ బాధ అర్థం అవ్వదు అనేది మీ ఫీలింగు. ఆర్ అంటే చెప్పుకోవడం అయితే వేస్ట్. అట్‌లీస్ట్ అంటే మీతో సిన్సియర్‌గా ఉండే వ్యక్తులు చాలా తక్కువ కాబట్టి ఎవరికి చెప్పుకున్నా సరే వాళ్ళ వల్ల మీరు ఏ విధంగా కూడా బెనిఫిట్ అవ్వరు. ఆర్ వాళ్ళు మీకేంటంటే ఆ పాజిటివ్ వేలో సపోర్ట్ చేయలేరు అన్నట్టుగా అనిపిస్తుంది. సో, ఏది ఏమైనా సరే చాలా ఇబ్బందయితే పడుతున్నారండి. మీ ఫీలింగ్స్ ఏంటంటే చాలా కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. మొత్తానికి మీరేంటంటే చాలా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. డిప్రెషన్‌లో ఉన్నారు కొంతమందయితే క్లియర్‌గా. అండ్ కొన్ని రోజులైతే సిట్యుయేషన్స్ ఇలానే ఉంటాయండి. ఇది అంటే మీరు డిజర్వ్ చేయరు, చేస్తారు లేకపోతే ఇలా మీకు జరగడం ఏంటి అని మీరేంటంటే క్వెషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యూనివర్స్ ఏంటంటే మీ రెసిలియన్స్‌ని టెస్ట్ చేస్తుందని అనుకోవచ్చు. ఆర్ మీరు టఫ్ టైమ్స్‌ని ఎలా డీల్ చేస్తారో, ఆర్ లోన్‌లీగా ఉన్నప్పుడు ఐ మీన్ మీ చుట్టూ వ్యక్తులు మీకు సపోర్ట్ చేయకపోయినా, మీరు ఎలా స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకుంటారో అనేది చూడాలి అనుకుంటుంది. దానికి రీజన్ ఏంటంటే, వన్స్ మీరేంటంటే ఇలాంటి సిట్యుయేషన్స్‌ని కానీ కరెక్ట్‌గా డీల్ చేస్తే ఆర్ స్ట్రాంగ్‌గా ఇలాంటి సిట్యుయేషన్స్‌లో స్టాండ్ తీసుకుంటే, డెఫినెట్‌గా వచ్చే రోజుల్లోని మీ లైఫ్‌లోనేంటంటే మీరు డిజర్వ్ చేసేవైతే యూనివర్స్ ఇవ్వడానికి రెడీగా ఉందండి. సో, డెస్టినీ ప్రకారం ఏంటంటే మీరు కొన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. సో, ఇవి ఎందుకు అంటే మేబీ నేను కర్మ వలన అని అయితే అనుకోవట్లేదు కానీ
యూనివర్స్ ఏంటంటే మీకొకటి బెస్ట్ ఇచ్చే ముందు మిమ్మల్ని పరీక్షిస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. యూనివర్స్ ఏంటంటే మీకెంత పేషెన్స్ ఉందో పరీక్షిస్తే, మీరెంత స్ట్రాంగో పరీక్షిస్తే, దాని ప్రకారమే మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌ని అడ్జస్ట్ చేయడం కానీ, మీరు డిజర్వ్ చేసేవి మీకివ్వడం కానీ చెయ్యాలి అనుకుంటుందండి. అందుకే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో, దీన్నెవరు కూడా నెగెటివ్‌గా అయితే తీసుకోవద్దు. ఆర్ మీకే ఎందుకు జరుగుతుంది అనుకోవద్దు. ప్రతి మనిషి లైఫ్‌లో కూడా వాళ్ళు ఇలా ఫీల్ అయ్యే రోజైతే ఒకటుంటుంది. ఇది అందరికీ చాలా కామన్‌గా జరిగేదే. బట్ మీరేంటంటే లైక్ ఇది కొంతకాలం నుంచి ఫేస్ చేస్తున్నారు కాబట్టి అంటే మీకు ఇలా అనిపిస్తూ ఉండొచ్చు. ఇంకొన్ని డేస్ కానీ మీరు వెయిట్ చేస్తే ఖచ్చితంగా మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ అయితే రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, ఈ టైంలోనేంటంటే మిమ్మల్ని మీరు అంటే తక్కువ చేసుకోవడం కానీ, మీరేంటంటే ఈ సఫరింగ్ భరించలేక రాంగ్ డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. ఎందుకంటే ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఫేజెస్ అనేవి ఉంటాయండి. ఒక ఫేజ్‌లో వాళ్ళు లోగా ఫీల్ అయితే, ఇంకొక ఫేజ్‌లో వాళ్ళ లైఫ్ చాలా బెటర్‌గా ఉంటుంది. సో, ఇది కామనే. మరి మీరేంటంటే ఈ టైంలో అలా అంటే లోన్‌లీగా ఫీల్ అవుతున్నట్టయితే, మీకు ఏదైనా నచ్చింది చేయడం కానీ, మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవడానికైతే ట్రై చేయండి. అంతేకానీ మీరు ఎక్కువ అలాగా ఇవే ఆలోచనలో ట్రాప్ అయిపోయి మిమ్మల్ని మీరేంటంటే ట్రబుల్ చేసుకోవద్దు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కూడా ట్రబుల్ చేయొద్దు. సో, ఇలాంటి జాగ్రత్తలైతే మీరు తీసుకోవాల్సుంటుంది. అండ్ ఇంకొకటి బయటికి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. హెల్త్ విషయంలో కూడా స్పెషల్ కేర్ అయితే తీసుకోండి. దానికి రీజన్ ఏంటంటే హెల్త్ పరంగా కొంచెం సిక్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అలానే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. రోడ్ యాక్సిడెంట్స్ లాంటివి ఏమైనా సరే జరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. రోడ్ యాక్సిడెంట్స్ అనే కాదు, ఇంట్లో అయినా ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. మోస్ట్‌లీ కేర్ అయితే తీసుకోండి. సో, కొంతమందికేంటంటే ఓల్డ్ ఇంజ్యూరీస్ అనేవి ఉంటాయి కదా! అవి ట్రబుల్ చేయొచ్చు. సో, అలాంటివి కూడా జాగ్రత్తలు తీసుకోండి. ఇఫ్ ఎవరైనా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంటే మాత్రం మెడికల్ సపోర్ట్ అయితే తీసేసుకోండి. ఇలా కొంచెం జాగ్రత్తలైతే తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఏదైనా పనుంది, అవసరం అనుకుంటేనే రోడ్డు మీదకి వెళ్ళండి. లేకపోతే వెళ్ళొద్దు. అండ్ అలా అని చెప్పి ఎవరు కూడా మానేయలేరు ఏది కూడా. బట్ స్టిల్ జాగ్రత్తలైతే తీసుకోవడం ఇంపార్టెంట్. అండ్ హెల్త్ పరంగా కూడా కొంచెం కేర్ తీసుకోండి. ఎలాంటి ఫుడ్ పడితే అలాంటి ఫుడ్ అయితే తీసేసుకోవద్దు. బట్ ఇక్కడ ఒకటైతే నేను క్లియర్‌గా చెప్పగలనండి. మేబీ ఇలాంటి సిట్యుయేషన్స్ అయితే మీరు ఫేస్ చేస్తారు కానీ ఇవన్నీ కొంతవరకు మైనర్‌గానే ఉంటాయిలెండి. మేజర్ ఇంజ్యూరీస్, మేజర్ ఇష్యూస్, మేజర్ కన్సర్న్స్ అయితే కాదు. ఎప్పుడైతే ఈ సన్ కార్డ్ వచ్చిందో అది చాలా పాజిటివ్ కార్డ్ అండి. హెల్త్‌నే ఇండికేట్ చేస్తది సన్ కార్డ్ కూడా. సో, అలా చూసుకున్నట్టయితే మేబీ ఇవన్నీ జరిగినా సరే హీల్ అవ్వడం కూడా జరుగుతుంది. స్టిల్ నేను చెప్తున్నాను కదా! జాగ్రత్తలైతే తీసుకోవడం ఇంపార్టెంట్. బట్ మేజర్‌గా కన్సర్న్ అయితే ఉంటదని నేనైతే అనుకోవట్లేదు. సో, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని సార్లు డెస్టినీ ప్రకారం కొన్ని జరుగుతూ ఉంటాయి. గుడ్ జరుగుతది, బ్యాడ్ జరుగుతది. రెండిటిని కూడా బ్యాలెన్స్ చేయడమే లైఫ్. సో, కొన్ని ఫేస్ చేసే పరిస్థితులున్నాయని యూనివర్స్ ఎప్పుడైతే వార్న్ చేస్తుందో, అట్‌లీస్ట్ ఇది నెగెటివ్‌గా తీసుకోకుండా జాగ్రత్త పడాల్సిన టైం ఇది. సో, మనం ఏంటంటే మన వైపు నుంచి రెక్లెస్‌గా కాకుండా కొంచెం కేర్ తీసుకుంటే మనకి ఇష్యూ ఉండదు. మన చుట్టూ ఉన్న వ్యక్తులకి ఉండదు అనేలాగా మీరు థింక్ చేస్తే మాత్రం బెటరు. ఇప్పుడు కొంతమందేంటంటే రోడ్డు మీద చాలా ఫాస్ట్‌గా వెళ్తూ ఉంటారు. సో, మేబీ స్పీడ్‌గా వెళ్ళడం అనేది థ్రిల్లింగ్‌గా ఉండొచ్చు కానీ, సేఫ్టీ అనేది ఫస్ట్ ఒస్తుంది కాబట్టి, జాగ్రత్తగా వెళ్ళడం అనేది ఇంకా ఇంపార్టెంటు. అండ్ ఒకటి మాత్రం నేను చెప్తానండి. ఇన్ని సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా మీ లైఫ్‌లో ఆ హ్యాపీనెస్ మాత్రం ఉంటూనే ఉంటదండి. ఏదో ఒక విధంగా యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని హ్యాపీ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటది. సో, కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే వర్కౌట్ అవుతూ ఉంటాయి. కొన్ని వర్కౌట్ అవ్వకపోయినా కొన్ని మాత్రం మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్‌గా వర్కౌట్ అవుతాయి. అల్టిమేట్‌గా ఒకటి మాత్రం నిజమండి. యూనివర్స్ ఏంటంటే ఏం చేస్తున్నా సరే స్టిల్ మీ మంచికే చేస్తుంది అని మాత్రం మీరు ట్రస్ట్ చేయాలి. ఆ టైంకి మీకు అంటే ఇలా అంటే యూనివర్స్ పనిష్ చేస్తున్నట్టుగా యూనివర్స్ మీ విషయంలో క్రూయల్‌గా ఉంటున్నట్టుగా మీకు అనిపించినా స్టిల్ అవన్నీ ఏంటంటే మీకోసమే జరుగుతున్నాయని మీకు తర్వాతైనా అర్థమవుతది. ఎందుకంటే ఇక్కడ కొన్ని సిట్యుయేషన్స్ మిమ్మల్ని ట్రబుల్ చేస్తాయి. బట్ అలాంటి సిట్యుయేషన్స్ వల్ల మీకు మంచి కూడా జరుగుతుంది. ఆర్ అలాంటి సిట్యుయేషన్స్ నుంచి కూడా మీరు మంచిగా బయట పడతారు అని కూడా చెప్పొచ్చు. సో, మీరు అందుకే ఇక్కడ ఏంటంటే ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. అండ్ ఇంకొకటి మీ లైఫ్‌ని వేరే వ్యక్తుల లైఫ్‌తో కంపేర్ చేయొద్దు. అండ్ వేరే వ్యక్తుల దగ్గర ఉన్నది మీ దగ్గర లేదు అని మీరు కంప్లెయింట్ కూడా చేయొద్దు. డెఫినెట్‌గా మీ లైఫ్ అనేది డిఫరెంట్. సో, మీ లైఫ్‌లో మీరు డిజర్వ్ చేసేది ఆర్ మీరు అచీవ్ చేసేది మేబీ వేరే వ్యక్తులు అచీవ్ చేయలేకపోవచ్చు ఆర్ డిజర్వ్ చేయకపోవచ్చు. సో, మీ దగ్గర ఉన్న రిసోర్సెస్‌తో మీరు చేయాల్సింది చేయండి. మీ దగ్గర ఈరోజు ఏదైతే ఉందో దాంతో మీరు సాటిస్ఫై అయ్యి
ఈ రోజు మీ బాధ్యత ఏంటి, మీరు ఏం చేయాలి అనేది చూసుకొని అది చేయడానికి ట్రై చేస్తే మాత్రం మీ లైఫ్ లో మీరు చాలా ముందుకు వెళ్తారని చెప్పొచ్చండి. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తుంటే మీ లైఫ్ లో చాలా చేంజెస్ అయితే వస్తున్నాయి. యాక్చువల్ గా కొంతకాలం అయితే కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయక తప్పదు. బట్ స్టిల్ ఇన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసినా స్టిల్ మీ లైఫ్ లో మీరు ఏంటంటే ముందుకు వెళ్తూనే ఉంటారు, కొన్ని జరుగుతూనే ఉంటాయి. సో వీటిని ఎవరు కంట్రోల్ చేయలేరు. ఆర్ ఇవి ఏంటంటే మీరు డిజర్వ్ చేసేలాగా ఉంటాయి. సో మీరేంటంటే అందుకే మీ దగ్గర ఈ రోజు ఏదైతే ఉందో, ఈ రోజు మీరు ఏదైతే చేయాలో దాని మీదే ఫోకస్ చేసి మీరు చేయాల్సింది చెయ్యండి. మీ దగ్గర ఉన్నదే గ్రేట్ అన్నట్టుగా మీరు ఫీల్ అవ్వండి. ఎందుకంటే మేబీ మన దగ్గర ఉన్నది వేరే వ్యక్తుల దగ్గర ఉండకపోవచ్చు. సో వాళ్ళే ఒక సాటిస్ఫాక్షన్ తో హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళకంటే కూడా మనం డబల్ హ్యాపీగా ఉండొచ్చు. మేబీ మనకంటే ఎక్కువ ఆర్ ప్రీషియస్ థింగ్స్ వేరే వ్యక్తుల దగ్గర ఉండొచ్చు. బట్ దాని అర్థం అది మనం డిజర్వ్ చేయము అని కాదు, కానీ స్టిల్ ఇంకా మనం అక్కడి వరకు రీచ్ అవ్వలేదు అని అనుకోవచ్చు. సో మీ మైండ్ సెట్ ని ఎప్పుడైతే ఇలా పెట్టుకొని మీరు ముందుకు వెళ్తారో ఖచ్చితంగా మీ లైఫ్ లో సక్సెస్ అయితే ఉంటుందండి. బట్ ఈ టైంలో మాత్రం మీ ఎమోషన్స్ ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటది. ఎందుకంటే చాలా మంది మేబీ వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులతో కంపేర్ చేసుకోవడం కానీ, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, అక్కడ వ్యక్తులు మంచిగానే ఉన్నారు అనే ఫీలింగ్ మీకు రావచ్చు. బట్ నేను ఇక్కడ ఒకటే చెప్తానండి, ఈ ఫేజ్ లో మీరు మీ మైండ్ సెట్ ని ఎలా పెట్టుకొని సిచ్యువేషన్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తారో, మీ దగ్గర ఉన్న దాంతో మీరు సాటిస్ఫై అయ్యి మీరు ముందుకు వెళ్తున్నప్పుడు మీ లైఫ్ లో చాలా జరుగుతాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ టైంలో మీ లైఫ్ లో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఆర్ మీ సిచ్యువేషన్స్ కి సంబంధించి మీకు ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే మీరు యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇలాంటివి చేయండి. మెడిటేషన్ చేయడానికి ఎక్కువ ట్రై చేయండి. దానికి రీజన్ ఏంటంటే, వన్స్ మీరు మెడిటేషన్ చేసినప్పుడు కూడా మీ హార్ట్ లో ఉన్న ఆన్సర్స్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. ఆర్ మీ సిచ్యువేషన్ మీద మీకు క్లారిటీ వస్తది. నెక్స్ట్ ఏం జరుగుతది అనేది కూడా తెలుస్తది. మేబీ చాలా మంది అనుకుంటారు అలా ఎలా తెలుస్తది అని. బట్ వన్స్ మెడిటేషన్ చేసిన తర్వాత మీ థాట్స్ చాలా క్లియర్ అవుతాయి. అండ్ మీ మనసులో ఉన్న క్వెషన్స్ కూడా ఆన్సర్స్ ఏంటో మీకు క్లియర్ గా అర్థం అవుతాయి. సో దాని ప్రకారం మీరు నెక్స్ట్ ఏం చేయాలో అది చేస్తే మాత్రం మీరు గుడ్ చేంజెస్ అయితే చూస్తారండి. సో మెడిటేషన్ అయితే చేయండి. ఎందుకంటే మీ హార్ట్ లోనే ఆన్సర్స్ ఉన్నాయి. మీ సిచ్యువేషన్స్ అన్నింటికి కూడా ఇది ఏ సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు. కెరియర్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, ఫినాన్సెస్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు. ఏ ఆస్పెక్ట్ లో అయినా సరే మీరు ఏదైనా ఫేస్ చేస్తుంటే మీ దగ్గర ఆన్సర్స్ లేవు, కొన్ని డౌట్ గానే ఉన్నాయి అనుకుంటే మాత్రం ఇలా కొన్ని తెలుస్తాయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు హీల్ అవుతారండి. ఎప్పుడైతే ఈ కార్డ్ వచ్చిందో మీ హీలింగ్ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది తొందరలోనే. ఇన్ని మీరు ఫేస్ చేసినా, ఎంత సఫర్ అయినప్పటికీ కూడా స్టిల్ హీలింగ్ జర్నీ అనేది అయితే స్టార్ట్ అవుతుంది. గ్రోత్ కూడా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీ లైఫ్ లోకి ఒక పర్సన్ వస్తారండి. ఒక కమిటెడ్ రిలేషన్షిప్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ మీరు బిజినెస్ చేస్తున్నా సరే ఒక బిజినెస్ పార్ట్నర్ అయితే మీరు ఫైండ్ చేయొచ్చు. ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలో కొంచెం కమిటెడ్ గానే ఉండొచ్చు. మొత్తానికి మీరేంటంటే ఇక్కడ ఒక కమిట్మెంట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఒక పర్సన్ అయితే ఖచ్చితంగా మీరు తొందరలోనే మీట్ అవుతారు. ఈ పర్సన్ ఎవరైనా కూడా అవ్వచ్చు. చాలా మందికైతే వీళ్ళు న్యూ పర్సనే అవుతారు. ఎవరో కొంచెం తక్కువ మందికి మాత్రం ఓల్డ్ పర్సన్ అవ్వచ్చు. అంటే అలాంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. బట్ ఒక పర్సన్ మాత్రం ఒక ప్రపోజల్ తో అయితే వస్తారు మీ దగ్గరికి. సో ఇది మీకేంటంటే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మీ లైఫ్‌లోనే ఏంటంటే ఇదొక మేజర్ షిఫ్ట్ కూడా అవ్వచ్చు. అట్‌లీస్ట్ అందరికీ కాకపోయినా కొంతమందికైతే ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ అవుతుంది. మీరేంటంటే ఒక స్ట్రేంజర్‌నైతే మీట్ అవుతారండి. ఈ స్ట్రేంజర్ ఏంటంటే మీ లైఫ్‌నే చేంజ్ చేస్తారని చెప్పొచ్చు. అండ్ ఇది మీకు చాలా ఇంపార్టెంట్ కూడా. సో వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. కొంతమందికి నేను చెప్పినట్టుగా ఒక లవ్ ఇంట్రెస్ట్ అవుతారు. కొంతమందికి ఒక బిజినెస్ పార్ట్నర్ అవుతారు. కొంతమందికేంటంటే వాళ్ళ కెరియర్‌లోని వాళ్ళు ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ చేసే పర్సన్ అవ్వచ్చు. మొత్తానికి ఇలా వాళ్ళ లైఫ్‌లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే పర్సన్ అని చెప్తానండి నేను. ఇలాంటి ఒక సోల్ కాంట్రాక్ట్ అనేది ఒక పర్సన్‌తో మీకుంది. సో దానివల్ల వాళ్ళేంటంటే మీ లైఫ్‌లోకి రావడం అయితే జరుగుతుంది. అండ్ మీరేంటంటే వాళ్ళ వల్ల గుడ్ చేంజెస్ కూడా చూస్తారు. ఏది ఏమైనా సరే మీ లైఫ్‌లోనైతే కొన్ని నెగెటివ్‌గా ఇప్పుడు జరుగుతున్నప్పటికీ కూడా స్టిల్ పాజిటివ్‌గా కూడా కొన్ని జరుగుతాయండి. వీటికి మీరు రెడీగా ఉండడమే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు చాలా సఫర్ అవుతున్నారు. చాలా స్ట్రగుల్ అవుతున్నారు. అండ్ వచ్చే రోజుల్లో కూడా కొంత సఫరింగ్ అయితే తప్పదు. బట్ స్టిల్ ఇన్ని జరిగినప్పటికీ కూడా యూనివర్స్ ఏంటంటే మీకు ఫేవర్ చేయడానికే చూస్తూ ఉంటది. ఆఫ్‌కోర్స్ మీ పేషెన్స్‌నైతే టెస్ట్ చేస్తుంటది. మీకెంత కమిట్మెంట్ ఉంది, మీరు ఎంత స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అనేదైతే చూస్తూనే ఉంటది. బట్ దాని అర్థం ఎప్పుడూ అలానే చూస్తూ ఉంటదని కాదు. స్టిల్ ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా
అందులో కూడా మీకు పీస్ దొరికేలాగా అందులో కూడా మీరు ఎంతో కొంత బెనిఫిట్ అయ్యేలాగా కొన్ని సిట్యుయేషన్స్‌ని కూడా క్రియేట్ చేస్తది. సో, మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీరు ప్రెజెంట్‌లో ఉండడానికి ట్రై చేయండి. ఈరోజు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈరోజు మీరేం చేయాలో అది మాత్రమే చేయడానికి ట్రై చేయండి. అంతకు మించి ఎక్కువ ఆలోచించడం కానీ, ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం కానీ అలాంటివైతే చెయ్యొద్దు. అదే మీకు అన్ని రకాలుగా మంచిది. సో, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదండి. డెఫినిట్‌గా కొన్ని థింగ్స్ అయితే బెటర్‌గా వర్కౌట్ అవుతాయి మీకు. మెయిన్ మీ లైఫ్‌లోకైతే మాత్రం వచ్చే వ్యక్తులు మీ లైఫ్‌నే చేంజ్ చేస్తారని మాత్రం నేను చెప్పగలనండి. సో, దీనికి మీరేంటంటే రెడీగా ఉండడమే. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో ప్రయారిటీస్ ఏంటి అనేది మీకు అర్థం అవ్వట్లేదండి. అంటే ఒక సిట్యుయేషన్‌లో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? ఆర్ ఒక వ్యక్తి విషయంలో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి? అసలు అంటే ఎలా ఏది ఇంపార్టెంట్ అనేది కన్సిడర్ చేయాలి అనేది గూడా మీకు అర్థం కాక కొంచెం స్టక్ అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. బట్ మీరేంటంటే ఈ టైంలో స్లో డౌన్ అవ్వడం బెటర్ అండి. ఎందుకంటే ఈ టైంలో మీరు స్లో డౌన్ అయ్యి సిట్యుయేషన్స్‌ని ప్రాపర్‌గా కన్సిడర్ చేసి మీకేది ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ కాదు. సో, మీరు ఒరిజినల్‌గా ఏం డిజర్వ్ చేస్తారో అని ఈ క్లారిటీ మెయింటైన్ చేస్తే దాని ప్రకారమే చేంజెస్ అయితే వస్తాయండి. తొందరలోనే మీకున్న కన్‌ఫ్యూజన్ కానీ, ఈ ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్‌కి కానీ ఒక ఆన్సర్ అయితే దొరుకుతుంది. బట్ అప్పటి వరకు మాత్రం వ్యక్తుల్ని మీరేంటంటే చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సుంటది. వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఆర్ వ్యక్తుల విషయంలోని ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం కానీ అలాంటివి చేయొద్దు. అట్ ద సేమ్ టైమ్ మీ సీక్రెట్స్, మీ ఇంటెన్షన్స్ ఓపెన్‌గా వ్యక్తులతో చెప్పడం కానీ ఇలాంటివి కూడా చేయొద్దు. వ్యక్తుల్ని రీడ్ చేయడానికి ట్రై చేయండి. వ్యక్తుల విషయంలో షార్ప్‌గా ఉండండి. వ్యక్తులనే కాదు కొన్ని సిట్యుయేషన్స్‌లో కూడా మీరు ఎక్కడి వరకు ఇన్వాల్వ్ అవ్వాలో అక్కడి వరకు ఇన్వాల్వ్ అవ్వడం అయితే మంచిది. అంతకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వొద్దు. సో, ఒకటైతే నేను క్లియర్‌గా చెప్తానండి. అదేంటంటే తొందరలోనే మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ అయితే వస్తున్నాయండి. మీరు ఊహించిన దానికంటే కూడా చాలా బెటర్‌గా ఉంటుంది. మెయిన్ ఆ స్ట్రగుల్ ఏదైతే తీసుకుంటున్నారో ఎక్కడో కానీ మీ లైఫ్ ఎందుకిలా ఉంది అనే ఒక ఈ ఫీలింగ్ మీకుందో, ఈ ఫీలింగ్ అనేది బయటికి పోతుందండి. మీరేంటంటే మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్ అయితే చూస్తారు. ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్ అనేది ఫైనల్‌గా క్లియర్ అవుతది. మీ క్వెషన్స్‌కి యూనివర్స్ తొందరలోనే ఆన్సర్స్ చెప్తుందండి. సో, ఆన్సర్స్ వచ్చే వరకు మాత్రం వెయిట్ చేయండి. ఎందుకంటే అప్పటి వరకు మీరేంటంటే మీ థాట్స్‌ని కంట్రోల్ చేసుకోవడం కానీ, మీరు యాక్షన్ తీసుకున్న దగ్గర కూడా స్లో డౌన్ అవ్వడం కానీ, కొంచెం షార్ప్‌గా ఉండడం, వ్యక్తులతో జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయడం లాంటివి చేస్తే ఫైనల్‌గా మీ ఆన్సర్స్ అయితే మీకు దొరుకుతాయి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈఎఫ్‌కే, ఎల్‌క్యూఆర్, డబ్ల్యూఎక్స్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు మీ డెస్టినీ ఇప్పుడు ఎలా ఉంది? ఏంటి? సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ కార్డ్స్‌లో చాలా మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ లైఫ్‌లో ఎవరైనా ఒక పర్సన్ సస్పీషియస్‌గా ఉంటున్నా, లేకపోతే వాళ్ళెందుకో మీకు అంటే కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తున్నా సరే, వాళ్ళనైతే ట్రస్ట్ చేయొద్దండి. ఒకవేళ అలా ఎవరు లేకపోతే మోస్ట్‌లీ ఎవరిని ట్రస్ట్ చేయొద్దు. అందరితో కూడా జాగ్రత్తగా ఉండండి. అందరితో కూడా ఎక్కడి వరకు మాట్లాడాలో అక్కడి వరకే మాట్లాడండి. అంతకంటే ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేస్తే చాలా ఇబ్బందయిపోతుంది. సో, మీరేంటంటే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ పర్సన్ ట్రస్ట్ వర్తీ కాదండి. వాళ్ళు అంత సిన్సియర్‌గా లేరు మీ విషయంలో. సో, మీరేంటంటే వాళ్ళని ఎక్కువ నమ్మితే వాళ్ళు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. తర్వాత మీరు బాధపడాల్సొస్తుంది. ఈ వ్యక్తి మనల్ని మోసం చేశారు అని. ఎందుకంటే ఆ ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ లైఫ్‌లో ఎవరున్నా, ఎలాంటి పరిస్థితి మీకున్నా వ్యక్తుల్ని డబ్బులు అడగొద్దు, వ్యక్తులకి డబ్బులివ్వొద్దు. ఇలా ఇచ్చారు అంటే మోసపోతారు. మరింక డబ్బులు రావు. అలానే మీరు కూడా డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకున్న తర్వాత వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక విధంగా ట్రాప్ చేయొచ్చు. అలా కూడా మీరు మోసపోయే అవకాశం ఉంది. సో, వ్యక్తులేంటంటే మిమ్మల్ని ఈ టైంలో మ్యానిపులేట్ కూడా చేస్తూ ఉంటారు. సో, ఏవైనా డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తున్నప్పుడు ఆర్ ఏవైనా కొన్ని డీలింగ్స్ చేస్తున్నప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే మోసం అనేది జరిగిపోవచ్చు. జరిగిపోయిన తర్వాత మీరేం చేయలేరు. సో, ఇలా ఏంటంటే
వ్యక్తులతోనే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మనీ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలండి. ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం కానీ, ఎక్కువ పర్చేస్ చేయడం కానీ ఆర్ మనీ విషయంలోని కొన్ని డెసిషన్స్ ఈజీగా తీసుకోవడం కానీ, అలాంటివైతే చెయ్యొద్దు. మేబీ కొంతమందేంటంటే, వాళ్ళు కరెక్ట్‌గానే అన్నీ చేసినప్పటికీ కూడా, స్టిల్ కొన్ని ఛాలెంజెస్ అయితే ఫేస్ చేసే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి, నాకు తెలిసినంత వరకు హ్యూజ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కానీ, మేజర్ డెసిషన్స్ కానీ తీసుకోకపోవడమే మంచిది. పర్టిక్యులర్‌గా థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళకైతే యూనివర్స్ చాలా జాగ్రత్తలు చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. డెస్టినీ ప్రకారం ఇవి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి యూనివర్స్ ఏంటంటే ఇలా మిమ్మల్ని గైడ్ చేస్తుందండి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా సరే అన్నిటిని కూడా కన్సిడర్ చేయొద్దు. ఆర్ అన్నీ జరిగిపోవాలి ఒకేసారి అన్నట్టు కూడా ఉండొద్దు. కొన్ని విడిచిపెట్టేయాల్సిన అవసరం ఉంటది. కొన్ని మాత్రమే మీకు ఛాన్స్ ఉంటాయి. అన్నీ జరిగిపోవాలి, అన్నిటిని హోల్డ్ చేస్తాం అని అనుకుంటే ఇబ్బంది పడతారండి. లైక్ ఎలా చెప్పాలంటే ఇప్పుడు మీకు ఒక ఆపర్చునిటీ వచ్చిందనుకోండి. సో, దాన్ని మీరు ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవచ్చు. బట్ మీకు డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయనుకోండి అక్కడ. సో, ఏది బెటర్ అయితే అదొక్కటే మీరు కన్సిడర్ చేయండి. మిగతావి విడిచిపెట్టేయండి. బట్ ఇది హోల్డ్ చేస్తాను, అది కావాలి, ఇంకొకటి కావాలి అన్నట్టుగా మీరు ఉంటే ఏది కూడా మీరు డిజర్వ్ చేసేది అవ్వదు. ఆర్ ఏది కూడా మీకు వర్తీ అవ్వదు. సో, మీరేంటంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అయితే మంచిది. సో, ఒక్క మాటలో చెప్పాలంటే కొన్ని కావాలంటే కొన్ని విడిచిపెట్టేయాలి అంటారు కదా! సేమ్ సిట్యుయేషన్ అండి. మీ లైఫ్‌లో మీకు కొన్ని కావాలి అంటే కొన్ని విడిచిపెట్టేయాల్సొస్తది. ఏది విడిచిపెట్టేయాలి, ఏది పట్టుకోవాలి అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆఫ్‌కోర్స్ మీ సిట్యుయేషన్స్ గురించి మీకే ఫుల్ క్లారిటీ ఉంటది కాబట్టి, మీరు ఏది డిజర్వ్ చేస్తారు అనుకుంటే అదే హోల్డ్ చేస్తారు. మీకు ఏది అంటే ఇంపార్టెంట్ కాదు అనిపిస్తదో అది విడిచిపెట్టేస్తారు. మీరు అలా ఉంటేనే సిట్యుయేషన్స్‌ని బ్యాలెన్స్ చేయగలుగుతారు. యూనివర్స్ ఏంటంటే మీకు అన్నీ ఆఫర్ చేయడానికైతే ఈ టైంలో రెడీగా లేదు. కొన్ని చాయిసెస్ చేసుకోవడానికి మాత్రం మీకు ఛాన్స్ ఇస్తుంది. సో, మీరు ఏ చాయిస్ చేసుకుంటారో అనే దాన్ని బట్టే మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తుంది కాబట్టి, మీరు కొన్ని జాగ్రత్తలైతే తీసుకోవాల్సుంటది. డెస్టినీ ప్రకారం ఏంటంటే ఇలాంటివి కొన్ని జరుగుతాయి. మీరు అనుకోవచ్చు అన్నీ ఏంటి నాకు ఇలానే అవుతున్నాయి, ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటారు. కానీ మీరు కరెక్ట్ చాయిస్ చేసుకోకపోతే కొన్ని మీకు అంటే ఎలా అనిపిస్తదంటే వేస్ట్ అయిపోయినట్టుగా అనిపిస్తది. ఆర్ మీరు అది డిజర్వ్ చేయరు అన్నట్టుగా అనిపిస్తది. అదే మీరేంటంటే ప్రాపర్‌గా డిసైడ్ అయ్యి వాటిని హ్యాండిల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా థింగ్స్ వర్కౌట్ కూడా అవుతాయండి. ఈ టైంలో మీ లైఫ్‌లో ఇన్ని ఛాలెంజెస్ ఉన్నా స్టిల్ యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటది. మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంటది. ఏదో ఒక రకంగా మీకు సైన్స్ వస్తూ ఉంటాయండి. సో, వాటిని మీరేంటంటే కొంచెం నోటీస్ చేస్తూ ఉండాలి. కొంతమందేంటంటే ఏంజెల్ నంబర్స్ చూస్తుంటారు. ఏంజెల్ నంబర్ చూసారు అంటే జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఈవెన్ మీ ఏంజెల్స్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నా, ప్రొటెక్ట్ చేస్తున్నా స్టిల్ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేసి ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఒక్కటి మాత్రం నిజమండి. ఇన్ని జరుగుతున్నా సరే, మీ గోల్స్‌ని మాత్రం మీరు కరెక్ట్‌గా సెట్ చేసుకొని, వాటి కోసం మాత్రం మీరు ప్రయత్నాలు చేస్తూనే ఉండాలండి. ఎందుకంటే, మీ లైఫ్‌లో ఇన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా సక్సెస్ అయితే గ్యారంటీ. సో, మీరేం చేస్తున్నా సరే కొన్ని కరెక్ట్‌గా ఆలోచించి, కన్సిడర్ చేసి డెసిషన్ తీసుకొని, యాక్షన్ తీసుకోవడం అయితే మంచిది. దానివల్ల కూడా మీరు సక్సెస్ అయితే చూస్తారు. ఒకటైతే నేను చెప్తానండి. ఈ టైంలో మీకు థింగ్స్ వర్కౌట్ అయినా, అవ్వకపోయినా కొన్ని మీరు అనుకున్నట్టే జరుగుతూ ఉంటాయి. కొన్ని మాత్రం మీరు అనుకున్నట్టుగా జరగవు. సో, అలాంటివి జరగకపోయినా మీరు మేనిఫెస్ట్ చేయడం వల్ల ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందండి. కొన్ని మీ చేతుల్లో లేకపోయినా సరే మీ ప్రయత్నాలు మాత్రం మీరు చేయాలి. అలా మీరు చేస్తేనే యూనివర్స్‌కి మీరు ఎంత కమిటెడ్‌గా ఉన్నారనేది అర్థమవుతుంది. దానివల్ల కూడా మీరేంటంటే సక్సెస్‌ని చూస్తారు. ఏది ఏమైనా సరే మీ లైఫ్‌లో మీకేం కావాలి, ఏం వద్దు అనేది మాత్రం ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తూ మీరు చేయాల్సిన ప్రయత్నాలైతే చెయ్యండి. సో, కొన్ని ఆ టైంకి వర్కౌట్ అవ్వనట్టుగా అనిపించినా స్టిల్ మీరు డిజర్వ్ చేసేదైతే మీకు దొరుకుతుంది. అండ్ ఇంకొకటేంటంటే వ్యక్తులు మిమ్మల్ని ఎవరైతే మోసం చేస్తారో ఖచ్చితంగా మీకు న్యాయం కూడా జరుగుతుందండి. యూనివర్స్ ఏంటంటే ఆ వ్యక్తుల్ని పనిష్ చేస్తుందని చెప్పొచ్చు. ఇది ఎలా చెప్పాలి అంటే ఒక మాటలో ఇన్‌స్టంట్ కర్మ అన్నమాట. అంటే మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎక్కడో ఒక దగ్గర మోసపోవడం కానీ, వాళ్ళకి ఎక్కడో ఒక దగ్గర పనిష్మెంట్ కానీ ఉంటుంది. ఇది మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం. అండ్ ఇంకొకటేంటంటే మీరు జాగ్రత్త పడాల్సిన విషయం మీరు ఎవరిని మోసం చేయొద్దు. ఆర్ తెలిసి తెలిసి మీరు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టొద్దు. అలా చేశారు అంటే మీరు కూడా కర్మను అనుభవిస్తారు. మీకు కూడా పనిష్మెంట్ ఉంటుంది. జస్టిస్ అనేది ఆ విధంగా సర్వ్ అవుతుందండి. సో, ఇన్‌స్టంట్ కర్మ అనేది ఎవరైనా ఫేస్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి మీరు మోసం చేయొద్దు. వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసేలాగా కూడా మీరు ఏంటంటే వాళ్ళకి ఛాన్స్ కూడా ఇవ్వొద్దు. ఎందుకంటే ఇక్కడ కొంతమందికి కొన్ని తెలుస్తాయి. తెలిసి కూడా సైలెంట్‌గా ఉంటారు. తెలిసి కూడా
అంటే ఓకే. వాళ్ళు మన వాళ్ళే కదా అని ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకు అలా సరెండర్ అవుతారో తెలీదు కానీ, బట్ ఖచ్చితంగా అలా ఫీల్ అవుతూ ఉంటారు. సో, మీరేంటంటే అలా ఛాన్స్ ఇవ్వద్దు. ఛాన్స్ ఇస్తే అది మీ ఫాల్ట్ అవుతది. వాళ్ళ ఫాల్ట్ అవ్వదు. అప్పుడు కర్మ అనేది ఇప్పుడు వాళ్ళకి పనిష్ చేస్తుంది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే మీకు తెలిసే అన్నీ జరుగుతున్నాయి కదా! ఇప్పుడు మీ కాన్షియస్‌నెస్ ప్రకారం మీకు ఒక క్లారిటీ లేకుండా జరిగిందనుకోండి, దానికి వాళ్ళకి పనిష్మెంట్ ఉంటది. మీ కాన్షియస్‌నెస్ ప్రకారం మీకన్నీ తెలుసు. తెలిసి మీరేంటంటే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు. అప్పుడు యూనివర్స్ వాళ్ళనెలా పనిష్ చేస్తది? సో, అందుకే ఇక్కడ మీరేంటంటే తెలిసి ఏది కూడా జరిగేలా చెయ్యొద్దు. కొంతమంది అయితే అలానే ఆలోచిస్తారు. బట్ మీరు మాత్రం అలా ఉండొద్దు. ఎందుకంటే మిమ్మల్ని ఈ టైంలో ఎవరైతే మోసం చేస్తారో ఖచ్చితంగా వాళ్ళేంటంటే అనుభవిస్తారండి. ఇదైతే జరుగుతది అవునన్నా, కాదన్నా. అది వెంటనే అని నేను చెప్పకపోయినా బట్ జరుగుతది. సో, అందుకే ఇన్‌స్టంట్ కర్మ అని చెప్పాను. అండ్ మీరు కూడా ఏంటంటే ఈ విషయంలో జాగ్రత్తలైతే తీసుకోవాలి. అండ్ కొంచెం డిసిప్లైన్డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఈ టైంలోనేంటంటే లైక్ ఎక్కువ వ్యక్తులతో ఆర్గ్యూ చేయడం కానీ, వాళ్ళతో ఫైట్ చేయడం కానీ ఆర్ కొంచెం స్టబర్న్‌గా ఉండడం కానీ, ఇగో యాటిట్యూడ్ చూపించడం కానీ, ఇలాంటివి చేయొద్దు. అండ్ ఒక హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ మీలో ఎవరికైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే వాటిని కట్ చేయడానికి చూడండి. అండ్ ఇంకొకటేంటంటే రాంగ్ పర్సన్స్‌తో కూడా ఎంగేజ్ అవ్వద్దు. రాంగ్ అటాచ్‌మెంట్స్ కూడా పెట్టుకోవద్దు. అది కూడా టాక్సిక్కే. కొంచెం అలాంటి విషయాల్లో కూడా జాగ్రత్తలైతే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇఫ్ ఎవరైనా సరే కోర్ట్ కేసెస్ కానీ ఫేస్ చేస్తున్నా ఆర్ లీగల్‌గా యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నా ఖచ్చితంగా జస్టిస్ అయితే సర్వ్ అవుతుందండి. అంటే నేను ఆల్రెడీ చెప్పాను మీకు న్యాయం అయితే జరుగుతుంది. సో, మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆర్కేంజెల్ రాగ్యూల్ మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు. సో, దానివల్ల ఇలాంటివన్నీ కూడా మీకు వర్కౌట్ అవుతాయనే చెప్పాలి. అండ్ మీ లైఫ్‌లో కూడా ఆ హార్మోనీ అనేదైతే ఉంటుందండి. పీస్ అయితే మీకు దొరుకుతుంది. మేబీ కొన్ని థింగ్స్ ఏంటంటే మీకు వర్కౌట్ అవుతాయి. పర్టిక్యులర్‌గా ఫ్యామిలీ సిట్యుయేషన్స్ కానీ, రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కానీ, మీరు కోరుకున్న విధంగా చేంజెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆర్ అట్‌లీస్ట్ మీరు కోరుకున్న విధంగా చేంజ్ రాకపోయినా స్టిల్ మీకు పీసు, కంఫర్ట్ దొరికేలాగా మాత్రం కొన్ని చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. సో, ఇలాంటివి కూడా డెస్టినీ ప్రకారం అయితే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీరు పాస్ట్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారండి. యాక్చువల్‌గా మీరు ఎదుటి వ్యక్తుల్ని ట్రస్ట్ చేయడం కంటే, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని ఏదైనా చేసే టైపు. సో, ఇంత స్ట్రాంగ్‌గా ఉన్న మీరు చాలా రోజుల నుంచి ఎందుకో ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వడం కానీ, భయపడడం కానీ, ఆర్ ఎక్కడో ఏదో నెగెటివ్‌గా జరుగుతదని సెన్స్ చేయడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతున్నట్టుగా నాకనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే, మేబీ ఇంత స్ట్రాంగ్‌గా ఉన్న మీరు సడెన్‌గా వ్యక్తుల్ని ట్రస్ట్ చేయడం కానీ, సిట్యుయేషన్స్‌ని ట్రస్ట్ చేయడం కానీ, ఆర్ వాటి వల్ల కొంచెం ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం కానీ, ఇలాంటివేవో జరిగాయి. మొత్తానికి అప్పటినుంచి మీరేంటంటే కొంచెం చేంజ్ అయిపోయారు. అలానే మీలోనేంటంటే థింగ్స్ మీరు కోరుకున్న విధంగా జరగాలి అనే డెస్పరేషన్ మాత్రం పోలేదండి. ఇంకా మీరేంటంటే అలా డెస్పరేట్‌గానే ఉన్నారు. దానివల్ల మీ లైఫ్‌లోనేంటంటే కొన్ని చేంజెస్ రాకపోయేసరికి అసలు వస్తాయా? రావా? మీ లైఫ్ బెటర్ అవుతుందా? లేదా? అనే ఒక డౌట్‌తో అయితే ఉన్నారు. యాక్చువల్‌గా ఏ రోజైతే మీరు చేంజ్ అవుతారో, ఏ రోజైతే పర్టిక్యులర్‌గా మీ సిట్యుయేషన్స్ ఏంటి అని మీరు అర్థం చేసుకొని, వాటి ప్రకారం మీరు ఆ కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టేసి, మీరు చేయాల్సింది చేస్తారో అప్పుడే మీ లైఫ్ మంచిగా ఉంటుందండి. డెస్టినీ ప్రకారం మీరేంటంటే కొన్ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. మీరు చేంజ్ అయితేనే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. అండ్ మీరు ఏదైతే కంఫర్టబుల్ ఇలానే జరగాలి అనుకుని డెస్పరేట్‌గా ఉన్నారో, అలాంటి ఒక ఆలోచనని విడిచిపెట్టేసి ఏం జరిగినా పర్వాలేదు. నా లైఫ్‌లోనేంటంటే నేను ముందుకు వెళ్ళాలి. ఆర్ నేను ఇలాంటి సిట్యుయేషన్స్ నుంచి బయటపడాలి అనుకోని మీరు ఆలోచించి, మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తారో ఖచ్చితంగా కొన్ని ఎండ్ అవ్వడం జరుగుతుంది. అలానే కొన్ని బిగిన్ అవ్వడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎండింగ్ ఉన్న దగ్గర బిగినింగ్ కూడా ఉంటది కాబట్టి. సో, మీరేంటంటే అందుకే ఆ డెస్పరేషన్‌ని విడిచిపెట్టియండి. ఆర్ నెగెటివ్‌గా ఫీల్ అవ్వడం విడిచిపెట్టియండి. ఆర్ రేపనే రోజు లైఫ్ ఇలా ఉండదేమో! అంటే మీ లైఫ్ ఆల్రెడీ చాలా చేంజ్ అయిపోయింది అని భయపడడం విడిచిపెట్టియండి. ఇలా అన్ని నెగెటివ్ థాట్స్‌ని ఆర్ నెగెటివ్ చేంజెస్‌ని మీరు విడిచిపెట్టేసిన రోజు మీ లైఫ్ మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్ అవుతుందండి. ఆల్రెడీ మీరు డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లోనే ఉన్నారు. ఇంకా ముందుకు వెళ్ళడానికి మీకెక్కడ సోర్స్ కనిపించట్లేదు. కానీ ముందుకు వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ మీరు చేంజ్ అవ్వాలి కదా! మీలో కొన్ని మార్పులు వస్తేనే ముందుకు మీరు వెళ్ళగలరు. ఏం జరిగినా పర్వాలేదు అనే మైండ్‌సెట్ మీకుంటది కాబట్టి మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయగలుగుతారు. సో, ఇలా మీరేంటంటే చేంజ్ అవ్వడం అయితే బెటర్ అండి. ఇలా చేంజ్ అయితే మాత్రం మీ లైఫ్‌లో ఖచ్చితంగా కొన్ని ఎండ్ అవుతాయి.
అలానే కొన్ని బిగిన్ కూడా అవుతాయి. సో మీ ఇష్టం. ఇంకా ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.